హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నౌతా బేబీ తెలుగు. ఈ రోజు వీడియోలో మనం స్మార్ట్ జోడీ సీజన్ 3 టుడేస్ ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకున్నాము. ఈ రోజు ఎపిసోడ్లో బెస్ట్ జోడీగా ఎవరు గెలిచారు, గ్రూప్ బి నుంచి థీమ్ వచ్చేసి ఇంటింటి రామాయణం అనే థీమ్తో అయితే వస్తున్నారు కదా. సో ఈ థీమ్ నుంచి బెస్ట్ జోడీగా ఎవరు గెలిచారు అండ్ నామినేషన్స్ కూడా జరుగుతాయి, ఎలిమినేషన్ కూడా ఉంది కదా ఈ వీక్. సో ఎలిమినేట్ ఎవరయ్యారు, గ్రూప్ బి నుంచి ఆదిరెడ్డి అండ్ కవిత జోడీ నామినేట్ అయితే అయ్యారు. గ్రూప్ ఏ నుంచి ఆదిరెడ్డి అండ్ కవిత వాళ్ళ జోడీ నామినేట్ అయ్యారు. గ్రూప్ బి నుంచి ఎవరు నామినేషన్స్లోకి వచ్చారు అండ్ ఎవరు ఎలిమినేట్ అయిపోయారు అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఫస్ట్ గ్రూప్ బిలో ఉన్న 4 జోడీస్లో నుంచి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి వచ్చేస్తుంది ఈ స్మార్ట్ కవచం అనమాట. సో గ్రూప్ బిలో ఫస్ట్ లెవెల్ గేమ్ అయితే ఎలా ఉండబోతుంది అని అంటే, భర్తలు బేబీస్గా అయితే మారాలి, భార్యలు భర్తలకి ఫీడ్ అయితే చేయాలన్నమాట. సో పాలనైతే ఫస్ట్ తాగించాలి. 250 ml టు 350 ml వరకు పాలు అయితే ఉంటాయి. ఆ పాలనైతే తాగించాలి. భర్తలు ఇలా ఫేసెస్ పెట్టి ఉంటారు, భార్యలు బ్యాక్ సైడ్ నుంచి హ్యాండ్స్తో అయితే ఇలా పాలు అయితే తాగిపించాలి. ఇలా పాలు ఎవరైతే ఫాస్ట్గా తాగుతారో, పాలు తాగిన తర్వాత పాలు తాగిన వాళ్ళకి ఓంకార్ అన్నయ్య బనానా అయితే ఇస్తారనమాట. ఆ బనానా కూడా తినేసేయాలి. ఎవరైతే ఫాస్ట్గా తింటారో వాళ్ళు వెళ్ళి అక్కడ బెల్ ఉంటుంది, బెల్ని అయితే కొట్టాలన్నమాట. సో ఇలా ఉంటుంది ఫస్ట్ లెవెల్ గేమ్. సో ఫస్ట్ లెవెల్ గేమ్ ఎవరు విన్ అయ్యారు అంటే, సోనియా అండ్ యష్ వాళ్ళు ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు టాస్క్. అండ్ ఫస్ట్ లెవెల్ సోనియా అండ్ యష్ జోడీ గెలుస్తారు. వాళ్ళకి వచ్చేస్తుంది ఈ స్మార్ట్ కవచం అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది ఫస్ట్ లెవెల్. నెక్స్ట్ సెకండ్ లెవెల్ గేమ్ ఎలా ఉండబోతుంది అంటే, సెకండ్ లెవెల్ మిగిలిన 3 జోడీస్ ఉన్నారు కదా, వాళ్ళకైతే సెకండ్ లెవెల్ గేమ్ పెడతారు. సెకండ్ లెవెల్ గేమ్ ఏంటంటే, భార్య కాళ్ళకి భర్తలు నెయిల్ పాలిష్ అయితే పెట్టాలన్నమాట. ఓంకార్ అనే అడుగుతారు, ఎప్పుడైనా పార్లర్కి తీసుకెళ్లారా మమ్మల్ని అనేసి అడుగుతారు. నెక్స్ట్ కాళ్ళకి భార్య ఒక స్టూల్ లాంటిది ఉంటుంది, అక్కడ వెళ్ళి భార్యలు కూర్చుంటారు. భార్యలు కూర్చున్న తర్వాత భర్తలు భార్య కాళ్ళకైతే నెయిల్ పాలిష్ అయితే పెట్టాలి. అది నోటితో అయితే పెట్టాలన్నమాట. సో ఇలా అయితే ఉంటుంది సెకండ్ లెవెల్ గేమ్. సో ఈ సెకండ్ లెవెల్ గేమ్ ఎవరు గెలుస్తారు అంటే, ఇన్స్పెక్షన్ చేయడానికి సోనియా కూడా హెల్ప్ తీసుకుంటారు. ఓంకార్ అన్నయ్య అండ్ సోనియా చెక్ చేస్తారనమాట, ఎవరు బాగా పెట్టారు నెయిల్ పాలిష్ అనేది అయితే చూస్తారు. సో చూసిన తర్వాత ఎవరు గెలుస్తారు మరి సెకండ్ లెవెల్ అంటే, ఎవరు గెలుస్తారు చెప్పండి? అభయ్ అండ్ భవానీ జోడీ గెలుస్తారు సెకండ్ లెవెల్. నెక్స్ట్ థర్డ్ లెవెల్ మిగిలిన 2 జోడీస్ ఉన్నారు కదా, అమర్ తేజు అండ్ అనిల్ ఆమని, ఈ 2 జోడీస్ ఉన్నారు కదా. సో ఈ 2 జోడీస్కి థర్డ్ లెవెల్ గేమ్ అయితే ఉంటుంది. ఈ థర్డ్ లెవెల్ గేమ్ ఎలా ఉండబోతుందంటే, మందిరం అలంకరించాలన్నమాట. మందిరం అలంకరించాలి. సో 3 minutes టైం అనేది అక్కడ సామాగ్రి ఉంటుందన్నమాట. సామాన్లన్నీ వినాయకుడిని తెచ్చుకోవాలి అండ్ అక్కడ సామాగ్రి తెచ్చుకోవడానికి 3 minutes ఉంటుంది. అండ్ లాస్ట్కి ఏంటంటే అక్కడ అలంకరించడానికి 5 minutes టైం అయితే ఉంటుంది. అలంకరించేసి లాస్ట్కి కొబ్బరికాయ కూడా కొట్టాలి. సో ఇలా అయితే ఉంటుంది ఈ థర్డ్ లెవెల్ గేమ్. సో థర్డ్ లెవెల్ గేమ్ ఎవరు గెలుస్తారు అని అంటే, ఎవరు గెలుస్తారు? అమర్ అండ్ తేజు అయితే గెలుస్తారు థర్డ్ లెవెల్ గేమ్. సో ఫస్ట్ లెవెల్లో గెలిచిన సోనియా యష్, సెకండ్ లెవెల్లో గెలిచిన అభయ్ భవానీ, థర్డ్ లెవెల్లో గెలిచిన అమర్ తేజు, ఈ 3 జోడీస్ ఫైనల్ లెవెల్ గేమ్ అయితే ఆడతారు. సో ఈ ఫైనల్ లెవెల్ గేమ్ ఎలా ఉండబోతుంది అని అంటే, ఎలా ఉండబోతుంది ఫైనల్ లెవెల్? సో ఫైనల్ లెవెల్ గేమ్ ఎలా ఉండబోతుందంటే, మల్లెపూలతో మాలలు అయితే అల్లాలన్నమాట. భార్యలు అల్లాలి సపరేట్గా, భర్తలు కూడా సపరేట్గా అల్లాలి. తర్వాత వాటి రెండింటిని జాయిన్ చేసి పెద్ద మాల అయితే అయిపోతుంది కదా, అలా పూల మాలను అయితే అల్లాలి. సో ఫస్ట్ ఈ లెవెల్ ఎవరు ఫాస్ట్గా ఫినిష్ చేస్తారు అని అంటే, యష్ అండ్ సోనియా వాళ్ళ జోడీ అయితే ఫాస్ట్గా 3 minutes టైం ఉంటుంది. ఈ టైంలో ఫినిష్ చేయాలి. ఫాస్ట్గా వీళ్ళ జోడీ ఫినిష్ చేస్తుంది. అండ్ టుడే బెస్ట్ జోడీగా కూడా గెలిచేది ఎవరు అంటే, స్మార్ట్ కవచం గెలిచిన సోనియా అండ్ యష్ జోడీయే బెస్ట్ జోడీగా కూడా గెలుస్తారు. ఇంటింటి రామాయణం థీమ్లో బెస్ట్ జోడీగా గెలిచింది సోనియా అండ్ యష్ జోడీ. ఫస్ట్ టైం రింగ్ అయితే వస్తుందన్నమాట సోనియా అండ్ యష్కి. నెక్స్ట్ నామినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. నామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సేమ్ గ్రూప్ ఏలో పెట్టిన నామినేషన్ ప్రాసెస్ సేమ్. బనానాస్ ఉంటాయి. బనానాస్ తీసుకెళ్ళి మనం ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి బనానా తినేసి ఆ తొక్క అయితే వాళ్ళ చేతిలో వదిలేసేయాలి. అలా అయితే ఉంటుంది నామినేషన్ ప్రాసెస్. సో ఇప్పుడు నామినేషన్ ప్రాసెస్ ఈరోజు బెస్ట్ జోడీగా సోనియా అండ్ యష్ ఉన్నారు కాబట్టి వీళ్ళతోనే నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఎవరిని నామినేట్ చేస్తారంటే, అనిల్ ఆమని వాళ్ళ జోడీని అయితే నామినేట్ చేస్తారు సోనియా అండ్ యష్. అండ్ అనిల్ అండ్ ఆమని వాళ్ళ జోడీ ఎవరిని నామినేట్ చేస్తారంటే, అభయ్ భవానీ వాళ్ళ జోడీని అయితే నామినేట్ చేస్తారు. అభయ్ భవానీ జోడీ ఎవరిని నామినేట్ చేస్తారు అంటే, అనిల్ ఆమని వాళ్ళ జోడీని నామినేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమర్ అండ్ తేజు ఉంటారు కదా, సో అమర్ అండ్ తేజు కూడా అభయ్ భవానీ వాళ్ళ జోడీని నామినేట్ చేస్తారు. అనిల్ ఆమని వాళ్ళ జోడీకి 2 votes పడతాయి. అండ్
అభయ్ భవానీ వాళ్ళ జోడికి కూడా 2 ఓట్స్ పడతాయి. సో ఇప్పుడు ఓంకార్ అన్నయ్య చెప్పేస్తారు ఫస్ట్ టైం నామినేషన్స్లోకి 2 జోడీస్ అయితే వెళ్తున్నారు అనేసి చెప్తారు. సో గ్రూప్ ఏలో నుంచి ఆదిరెడ్డి అండ్ కవిత జోడీ, గ్రూప్ బిలో నుంచి అనిల్ ఆమని జోడీ అండ్ అభయ్ భవానీ జోడీ, ఈ 3 జోడీస్ అయితే వీళ్ళ 3 మెంబర్స్కి గేమ్ అయితే పెడతారనమాట. సో ఒక టాస్క్ అయితే పెడతారు ఓంకార్ అన్నయ్య. ఏంటి ఆ టాస్క్ అంటే పెన్సిల్ షార్ప్ చేయాలి. ఆ పెన్సిల్ అనేది చాలా చిన్న పెన్సిల్ అనమాట, ఎంతే ఉంటుంది అది, ఇంత చాలా స్మాల్ సైజులో పెన్సిల్ని షార్ప్ చేస్తూ ఉండాలి. ఎవరైతే ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే సేవ్ అయిపోతారు, కంప్లీట్ చేయని వాళ్ళు ఎలిమినేట్ అయితే అయిపోతారు అనేసి చెప్తారు ఓంకార్ అన్నయ్య. సో ఎవరు కంప్లీట్ చేస్తారు మరి ఫాస్ట్గా అని అంటే ఫస్ట్ ఆదిరెడ్డి అండ్ కవిత వాళ్ళ జోడీ ఫాస్ట్గా ఫినిష్ చేస్తారు, ఈ పెన్సిల్ని అయితే షార్ప్ చేస్తారు. సెకండ్ అభయ్ భవానీ వాళ్ళు కూడా బెల్ అయితే రింగ్ చేస్తారు. అండ్ అనిల్ ఆమని వాళ్ళ జోడీ అయితే బెల్ రింగ్ చేయరు అండ్ పెన్సిల్ కూడా షార్ప్ వాళ్ళది కొంచెం లేట్ అవుతుంది. సో ఈరోజు ఎలిమినేట్ అయిపోయిన జోడీ ఎవరు అంటే అనిల్ అండ్ ఆమని వాళ్ళు అయితే ఎలిమినేట్ అయిపోయారనమాట ఈరోజు ఎపిసోడ్లో. అండ్ నెక్స్ట్ వారం ఏం జరగబోతుంది అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా వస్తున్నారు. అండ్ సీరియల్స్ నెక్స్ట్ వారం థీమ్ ఏంటంటే నెక్స్ట్ వీడియో చేద్దాం మనం. ఇప్పుడే 2 minutes అవుతుంది. వావ్, ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేస్తాం మనం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నౌతా బేబీ తెలుగు. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. యాక్చువల్గా మన టీవీలో హాట్స్టార్లో చూస్తున్నప్పుడే ఫొటోస్ తీసుకొని వీడియోస్ అయితే పెట్టాను. మీరు చూసినందుకు మన ఛానల్కి 3000 వాచ్ అవర్స్ వచ్చేసి మానిటైజేషన్ కూడా అప్లై చేసాం, కానీ రీయూజ్డ్ కంటెంట్ అయితే వచ్చింది. సో అలా ఫొటోస్ తీసుకోవడం కంటే మనం కనిపించి పెట్టడమే బెటర్ ఏమో. మనం కనిపిస్తే ఇది మన సొంతం కాబట్టి ఎవరు మనల్ని రీయూజ్డ్ కంటెంట్ అని అనే ఛాన్సెస్ మనం ఇవ్వకూడదు అనేసి ఇలా అయితే పెట్టాను. యాక్సెప్ట్ చేయండి మన వీడియోని, చూడండి, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ నౌతా బేబీ తెలుగు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.